విజయవాడలో కేంద్ర ఎన్నికల కమిషన్తో రాజకీయ పార్టీల సమావేశం, ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సిఈసి రాజీవ్ కుమార్ సమీక్ష. సమావేశానికి హాజరైన టీడీపీ, జనసేన, వైసీపీ, సిపిఎం, బీఎస్పీ ఆప్ నేతలు. ఓటరు జాబితాలో అవకతవకలపై సిఈసికి ఫిర్యాదు చేశామన్న చంద్రబాబు. ప్రజల్లో తిరుగుబాటు చూసే నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేశారని ఆరోపణ. సిఈసిని కలిసిన విజయసాయిరెడ్డి. మార్గాన్ని భరత్ 6 అంశాలపై సిఈసికి ఫిర్యాదు చేశామన్న విజయసాయిరెడ్డి. జనసేన గుర్తింపు లేని పార్టీ, టీడీపీతో పాటు జనసేనను ఎలా అనుమతించారన్న విజయసాయి. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు. సీఎం క్యాంపు కార్యాలయానికి బొత్స, బుగ్గన, ఎంపీ గోరంట్ల మాధవ్, సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీకి యత్నిస్తున్న బొత్స. తెలంగాణ భవన్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం. హాజరైన కేటీఆర్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధి నేతలు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చ. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరిస్తున్న ముఖ్య నేతలు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసు. అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ ఒప్పందం చేసుకున్నారని నోటీసు. హెచ్ఎండిఏ నిధులు 55 కోట్లు ఎందుకు చెల్లించారో తెలపాలని నోటీసు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు సర్కారు ఆదేశం. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు. హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి, బాలకృష్ణ పోటాపోటీ సమావేశాలు. ఇవాళ మరో 7 పంచాయతీల్లో పర్యటించనున్న పెద్దిరెడ్డి. హిందూపురంలో వార్డుల వారీగా బాలకృష్ణ సమావేశాలు. మంత్రాలయంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుటుంబాలకు పరామర్శ. ఎస్మా చట్టం ఎత్తేయాలని కర్నూలు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలు. అడ్డుకున్న పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తం, ట్రాఫిక్కు అంతరాయం. హైదరాబాద్ కానాజీగూడలో విషాదం. జ్యోతిష్యాన్ని నమ్మొద్దని భార్య బబితపై చేయి చేసుకున్న భర్త రాము. మనస్తాపంతో బబిత ఆత్మహత్య. అదనపు కట్నం కోసం భర్త వేధించాడని బబిత తల్లిదండ్రుల ఆరోపణ. గంజాయి అక్రమంగా సరఫరా చేస్తున్న రాజస్థాన్ ముఠా గుట్టురట్టు. రాజస్థాన్కు చెందిన జైసింగ్ బాటి, రూపాచంద్, ప్రేమ్ కుమార్లు అరెస్ట్. 2 కార్లలో 130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం. రేపటి నుంచి స్పాట్ బుకింగ్ దర్శనాలు రద్దు. ఢిల్లీలో క్రీడా పురస్కారాలను అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అర్జున్ పురస్కారం అందుకున్న క్రికెటర్ మహమ్మద్ షమి. అమెరికా 50 ఏళ్ల తర్వాత ప్రయోగించిన లూనా ల్యాండర్లో భారీ సమస్య. ప్రయోగించిన కొన్ని గంటల్లోనే ఇంధనం లీక్. మరో 40 గంటలే థ్రస్టర్ పనిచేస్తుందని ఆస్ట్రోబోటిక్ కంపెనీ వెల్లడి.